అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లాలో మొన్న శుక్రవారం రాత్రిపూట ఒక యాక్సిడెంట్ జరిగింది. గొర్రెలు కాసుకునే దానయ్య అనే ఒక వ్యక్తిని ఒక బైక్ ఢీకొనటం వల్ల స్పాట్లో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. తర్వాత ఎవరైతే ఢీ కొట్టారో ఆ ఢీ కొట్టిన వ్యక్తి నేను అని చెప్పి పోలీసులకు కూడా లొంగిపోయాడు. వాస్తవానికి కేసు అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ ఇది ఒక సినిమా స్టోరీని తలపించేలాగా కేసు రన్ అయింది. ఇంతకీ ఎవరయ్యా ఆ రోజు ఢీ కొట్టి యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చంపేసింది ఎవరయ్యా అంటే వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్. ఎలా తెలిసింది ఇది అంటే వాస్తవానికి పోలీసులు కూడా మొదట ఆరవ్ని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో ఆరవ్ స్నేహితుడు సిద్ధార్థ్ త్యాడి అనే ఒక వ్యక్తి నేనే యాక్సిడెంట్ చేశాను, ఆ వ్యక్తి చనిపోయాడు, బైక్ కూడా నాదేనని చెప్పి పోలీసులకు లొంగిపోతే కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ తరువాత ఎవరైతే బాధితులు ఉన్నారో అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు కొంతమంది బంధువులు కూడా అక్కడ ఉన్నారట. సో వాళ్ళు గుద్దింది సిదిరి అప్పలరాజు కొడుకేనని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కొడుకుని ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతున్నారు. అలాగే నిందితుడిని మార్చేసి మాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు అక్కడ ఇక్కడ మాట్లాడటంతో అది ఆ నోట ఈ నోట బయటికి రావడంతో దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వాస్తవానికి మామూలుగా అయితే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి నేనే చేశానని లొంగిపోతే ఏముంటుంది, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఉంటాయి. కానీ ఇక్కడ యాక్సిడెంట్ చేసింది ఒక వ్యక్తి, కానీ లొంగిపోయింది ఒక వ్యక్తి. సో దీని వెనక ఎవరు ఈ స్క్రిప్ట్ మొత్తం ఎవరు నడిపారయ్యా అంటే సిదిరి అప్పలరాజు నడిపాడు. ఎలా నడిపాడు అంటే యాక్సిడెంట్ జరిగిన వెంటనే బహుశా నాన్నకు ఫోన్ చేసి ఉంటాడు. అనుకోకుండా నేను యాక్సిడెంట్ చేశాను, ఈ వ్యక్తి పడిపోయాడు, మరి చనిపోయాడని చెప్పాడో పడిపోయాడని చెప్పాడో, ఈ వ్యక్తి పడిపోయాడు అని చెప్పగానే అప్పలరాజు ఏం చేశాడు, వెంటనే ఒక కారు పంపి సిదిరి అప్పలరాజు కొడుకుని ఆ కారులో తరలించేశాడు బయటికి. అంటే ఎక్కడ సీసీ కెమెరాల కంట పడకుండా తెలివిగా తప్పించేశాడు. తర్వాత కానీ యాక్సిడెంట్ చేసింది ఎవరు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది, తీగలాగితే డొంకంతా కదులుతుందని ఏం చేశారంటే యాక్సిడెంట్ చేసింది నేనేనా బండి ఓనర్ అయినటువంటి ఆ బండి ఓనర్ ఎవరయ్యా అంటే ఈ సిద్ధార్థ్ త్యాడి మన సిదిరి అప్పలరాజు కొడుక్కి స్నేహితుడు, అరవ్కి స్నేహితుడిగా ఉన్నాడు. సో ఆ వ్యక్తి లొంగిపోవడంతో అతనికి ఇమీడియట్గా స్టేషన్ బెయిల్ ఇచ్చారు, పంపేశారు. బట్ ఎప్పుడైతే అసలు నిందితుడు వేరు, పోలీసులు ఆ కేసులో అసలు నిందితుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు బయటకు వచ్చాయో ప్రభుత్వం ఏం చేసిందంటే వెంటనే తీగలాగితే డొంక మొత్తం కూడా కదిలింది. అప్పుడు వెంటనే రంగంలో దిగినటువంటి పై అధికారులు ఏం చేశారంటే సీసీటీవీ ఫుటేజ్ గ్యాదర్ చేస్తే కరెక్ట్గా యాక్సిడెంట్ జరగడానికి ఒక 500 మీటర్లు అంటే సుమారు 3 నుంచి 5 నిమిషాల ముందు సిదిరి అప్పలరాజు కొడుకు ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకునే అతను వెళ్ళిన 3 నుంచి 5 నిమిషాల తర్వాత అక్కడ యాక్సిడెంట్ జరిగింది. రెండవది ఏంటంటే ఆ బండి వెళ్ళిన తర్వాత ఎటువంటి వాహనాలు కూడా అక్కడ వెళ్ళలేదు. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పోలీసులు గ్యాదర్ చేయడంతో ఈ సిదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ బండారం బయటపడింది. వెంటనే నేనే గుద్దానని ఎవరైతే లొంగిపోయే ప్రయత్నం చేశాడో ఆ వ్యక్తిని తిరిగి, ఎందుకంటే మొదట స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు కదా, సో ఆ వ్యక్తిని తిరిగి పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ స్టోరీ వెనక ఉన్నటువంటి కర్త కర్మ క్రియ ఎవరు దీన్ని డిజైన్ చేశారు, ఆ సిదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ యాక్సిడెంట్ చేస్తే నువ్వెందుకు లొంగిపోయావు, రీజన్ ఏంటి అనే దాని కోణంలో చేస్తున్నారు. అలాగే ఇందులో పోలీసులకు సంబంధించి ఎవరైనా ఈ కేసును తప్పించే ప్రయత్నం చేశారా, ప్రలోభాలకి లొంగారా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ పోలీసు అధికారుల పాత్ర ఉంది, వాళ్ళకి అన్నీ తెలిసే తప్పించారు అని తేలితే మాత్రం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ ప్రభుత్వం కూడా భావిస్తుంది. అంటే ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్ చేసి అక్కడ మనం బేసిక్గా అనుకోకుండా ఎవరికైనా తగిలామనుకోండి, యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏం చేస్తాం, వెంటనే ఆపి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో చూస్తాం, అవసరమైతే అంబులెన్స్కి ఫోన్ చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం, అంత గుద్దేసి ర్యాష్గా వెళ్ళిపోం కదా. అయితే ఆ సమయంలో అది నైట్ పూట కావడంతో పెద్దగా జనం తిరగట్ల. సో జనం తిరగకపోవడంతో ఏం జరిగింది, ఎవరు నన్ను చూడలేదు అనుకున్నాడు. దాంతో సిదిరి అప్పలరాజు కూడా ఏమన్నా అంటే నువ్వు ఇమీడియట్గా బండి అక్కడ వదిలేసి ఎస్కేప్ అయిపో, అక్కడ నిలబడొద్దని చెప్పడంతో ఈ సిదిరి అప్పలరాజు కొడుకు ఒక కారులో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది, ఒకసారి చూడండి. సో చూశారు కదా, ఇప్పుడు మీరు సీసీటీవీ ఫుటేజ్లో చూసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సిదిరి అప్పలరాజు కుమారుడైనటువంటి ఆరవ్. యాక్సిడెంట్ చేసింది ఎవరయ్యా అంటే ఆరవ్. ఆ సమయంలో ఈ తన ఫ్రెండ్ బండి సిద్ధార్థ్ త్యాడి బండిని తోలుతున్న వ్యక్తి ఎవరు, ఆరవ్ తోలుతున్నాడు. కానీ యాక్సిడెంట్ చేశానని ముందుకు వచ్చింది ఎవరు, సిద్ధార్థ్ త్యాడి ముందుకు వచ్చాడు. ఎందుకు ముందుకు వచ్చాడు అంటే బహుశా సిదిరి అప్పలరాజు కొడుకు ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేశాడు అంటే
రాజకీయంగా ఇబ్బంది అవుతుంది అనుకున్నాడో, లేకపోతే తన కొడుకుని రాజకీయంగా దొరికాడు కాబట్టి ఇబ్బంది పెడతారనుకున్నాడో, లేదా ఇంకా ఏ కారణమో, లేకపోతే అదొక మచ్చగా మిగిలిపోద్ది అనుకున్నాడో తెలియదు. కానీ బాధ్యతాయుతమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి ఆ సిదిలి అప్పలరాజు లాంటి వ్యక్తే ఒక వ్యక్తిని గుద్దేస్తే నడి రోడ్డు మీద గుద్దేసిన వ్యక్తిని అలాగే వదిలేసి తన కొడుకుని కారులో ఎక్కించి ఎస్కేప్ చేశాడు అంటే ఇది వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయ విలువలు. గుద్దటం అనేది, యాక్సిడెంట్ అనేది ఎవరు కావాలని చేసుండ్రు, అది కూడా అనుకోకుండానే జరుగుంటుంది. మనం దాన్ని ఏం తప్పు పట్టట్లేదు. కానీ జరిగినప్పుడు ఏం చేయాలి? వెంటనే ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అంబులెన్స్కి ఫోన్ చేయాలి, లేదా మీ నాన్న మాజీ మంత్రి కాబట్టి విషయం చెప్తే ఎవరో ఒకళ్ళని పంపి ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి చేర్చే ప్రయత్నం చేస్తారు కదా. మరి ఎందుకు అలా చేయకుండా కేవలం నీ కొడుకును మాత్రమే కాపాడుకునే ప్రయత్నం చేసి ఆ వ్యక్తిని రోడ్డు మీద ఎందుకు వదిలేశారు? ఏమో ఆ వ్యక్తిని సకాలంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే బతికేవాడేమో. పోలీసులు కూడా యాక్సిడెంట్ జరిగిన గంట తర్వాత అక్కడికి రీచ్ అయ్యారంట. మేబీ వాళ్ళకి సమాచారం అందాలి, వాళ్ళు రావాలి, కొద్ది టైం పట్టి ఉండొచ్చు, మనం దాన్ని ఏమి తప్పు పట్టడం లేదు. పోలీసులు వెళ్ళడానికి గంట సమయం పట్టింది. అదే సిదిలి అప్పలరాజు కొడుకు ఆరవ్ యాక్సిడెంట్ జరగగానే తన తండ్రికి ఫోన్ చేసో లేదా అంబులెన్స్కి ఫోన్ చేసో ఉంటే దానయ్య బతికేవాడేమో, గొర్రెల కాపరి దానయ్య బతికేవాడేమో. కానీ అలా చేయకుండా తన కొడుకుని ఎస్కేప్ చేయడానికే ప్లాన్ చేశాడు. చూసారా, ఇది తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీస్తుంది. ఇప్పుడు శ్రీకాకుళమే కాదు, ఎంటైర్ స్టేట్ మొత్తం ఇదేం పనయ్యా సిదిలి అప్పలరాజు అని చెప్పి ఆ సోషల్ మీడియాలో ఏకిపడేస్తున్నారు. మరి కరెక్టే కదా, జరిగింది పొరపాటే అనుకుందాం. మనం ఏమి కావాలని గుద్దాడని నేను అనట్లేదు, ఎవరు అనరు కూడా. జరిగింది పొరపాటే. కానీ ఏం చేయాలి? సరే, నీ కొడుకు ఏదో చేశాడు, భయపడ్డాడు, జరిగిన వెంటనే భయపడ్డాడు. నువ్వు ఏం చేయాలి? నువ్వు వెంటనే అక్కడే ఉండు, నేను మనుషులను పంపుతున్నాను, ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్దామనో, లేదా నువ్వు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను వస్తున్నానో, లేదా నా మనుషులను పంపుతున్నాను ఉండనో, ఏదో ఒకటి చెప్పాలి కదా. నువ్వేం చేసావు? నువ్వు అక్కడ నుంచి ఇమీడియట్గా బండి వదిలేసి పారిపోమని చెప్పావు నీ కొడుకుని. అంటే ఒక వ్యక్తిని చావు బ్రతుకుల మధ్య రోడ్డు మీద ఉంటే నీ కొడుకుని మాత్రం తప్పించే ప్రయత్నం చేసావంటే మరి ఇది ఎంతవరకు కరెక్ట్ రాజకీయాల్లో? నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి, నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉండి, నీ కొడుకు ఒక తప్పు చేస్తే ఆ తప్పు వల్ల ఒక మనిషి ప్రాణం పోతే నువ్వు నీ కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేసి చివరికి పేరు కూడా రానివ్వాలి. పోనీ జరిగింది, ఓకే, నా కొడుకు చేశాడు, అది అనుకోకుండా జరిగిన పొరపాటే, నేను ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి నువ్వు ముందుకు రావచ్చు కదా. నీ కొడుకు పొరపాటే చేశాడు, సరే మృతి చెందాడు అనుకుందాం. నువ్వు వెంటనే ఏం చేయాలి? నా కొడుకు తెలియక జరిగింది, అనుకోకుండా జరిగింది, తప్పే, నేను ఆ కుటుంబానికి అండగా ఉంటాను, ఎంతో కొంత ఆ కుటుంబానికి నేను ఏదైనా ఇస్తాను, ఇది చేస్తాను అని నువ్వు ఏదో ఒకటి చేయడానికి ముందుకు రావాలి కదా. ఎవరిని పంపావు? నువ్వు నీ కొడుకు ఫ్రెండ్ని ముందుకు పంపావు. ఎందుకంటే బండి కూడా అతందే. ఇక్కడ ఎందుకు చాలామందికి అనుమానం రాలేదు అంటే ఆ బండి సిదిలి అప్పలరాజు కొడుకుది కాదు, ఈ సిద్ధార్థ త్యాడి అనే అతని ఫ్రెండ్దే. అతని ఫ్రెండ్ బండి మరి మనోడు ఎందుకు వేసుకొచ్చాడో, ఎక్కడికి వెళ్తున్నాడో మనకు తెలియదు. ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాకపోతే అసలు ఈ విషయమే బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి నేనే గుద్దానని ముందుకెళ్తే ఆటోమేటిక్గా కేసు క్లోజ్ కదా. అక్కడి నుంచి ఇంక ముందుకెళ్దా కదా కోర్టులు, ఇవన్నీ వేరే విషయం. కానీ అక్కడ జరిగింది ఒకటి. ఇక్కడ ప్రధానంగా సిదిలి అప్పలరాజు చేసింది చాలా తప్పు. నీ కొడుకు తెలుసో తెలియకో ఒక పొరపాటు జరిగింది, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే నువ్వు చేయాల్సిన పని అది కాదు. ఆ వ్యక్తి చావు బతుకుల మధ్య ఉంటే నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాలి, లేదా నువ్వు నీ మనుషులను పంపించాలి. అంతేగాని ఆ వ్యక్తిని రోడ్డు మీద వదిలేసి నువ్వు నీ కొడుకుని తప్పించే ప్రయత్నం చేసావంటే అంటే రాజకీయంగా సిదిలి అప్పలరాజుకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందో, ఎక్కడ ఇబ్బంది అవుతుందో ప్రధానంగా అధికార పార్టీ టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక గొర్రెల కాపరిని చంపేశాడు అంటే ఊరుకుంటుందా? ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. సో ఈ భయంతో, బహుశా టార్గెట్ చేస్తారనే భయంతోనే తన కొడుకుని ఎస్కేప్ చేసే ప్రయత్నం చేశాడు. బట్ ఎల్లకాలం సాగదు. ఈరోజు సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీస్తే బండారం మొత్తం బయటపడింది. సో ఇప్పుడు సిదిలి అప్పలరాజు కొడుకుని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తప్పుడు కేసును మీదేసుకునేందుకు ముందుకు వచ్చినటువంటి ఈ సిద్ధార్థ త్యాడి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఎవరైతే దానయ్య చనిపోయిన వ్యక్తి బంధువులు ఇతరులు అక్కడ ఉన్నారో వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు, గుద్దింది ఈ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి వాళ్ళ కొడుకే గుద్దాడు, మేము కళ్ళారో చూసామని క్లారిటీగా చెప్తున్నారు. దానికి ఆధారాలు ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలుగా ఉన్నాయి. సో ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఒక వైరల్ న్యూస్గా మారింది. కానీ ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి చేయాల్సిన పనులు ఇవి కాదు. సో మీరేమంటారు? సిదిలి అప్పలరాజు చేసిన పనిని మీరేమంటారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.